బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లాలకు తాగునీరు అందించే కాకతీయ ప్రధాన కాలువకు గండిపడింది. కాలువ నీరు మానాల చెరువులోకి చేరడంతో చెరువుకు గండిపడింది. దీంతో మాణ్యపల్లి గ్రామం నీట మునిగిపోయింది. స్పందించిన అధికారులు చర్యలు చేపట్టారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆడు బాబుతోటి చిలుకలు పట్ట పెట్టా నేను పోను ఆడు బాబుతోటి చిలుకలు పట్ట పెట్టా నేను పోను ఆడు నాకు ఈయన మంచిగా ఉన్నాయి. నేను తక్కువ మాసలోనే శ్రీరామ్ సాగర్ రిజర్వాయర్ నుంచి కరీంనగర్ జిల్లాలకు తాగునీరు అందించే కాకతీయ ప్రధాన కాలువకు గండిపడింది. కాలువ నీరు మానాల చెరువులోకి చేరడంతో చెరువుకు గండిపడింది. దీంతో మాండ్యపల్లి గ్రామం నీట మునిగింది. ఇక అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. గ్రామస్తులను సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శర్మ అందిస్తారు. శర్మ, చెప్పండి. ఇటు ఎస్ఆర్ఎస్పీ కాల్వకు గండిపడినట్లుగా తెలుస్తోంది, పూర్తిగా గ్రామం నీట మునిగినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఇప్పటివరకైతే అధికారులు అక్కడ చేరుకున్నారు. అయితే స్థానిక ఎమ్మెల్యే శోభ అక్కడికి సన్నివేశానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇది చూసినట్లయితే కరీంనగర్ జిల్లా మల్యాల మండలం మానాల వద్ద ఎస్ఆర్సీ కాలువకు భారీ గండిపడడంతో నీరంతా వృధాగా పోతున్న నీరంతా కూడా దమ్మక చెరువు చేరుకుంది. అయితే దీంతో దమ్మక చెరువులో ఉన్న దమ్మక చెరువు కూడా భారీగా గండిపడడంతో మొత్తం గ్రామాలన్నీ కూడా నీటి మునిగాయి. అయితే ముఖ్యంగా చూసినట్లయితే సుమారుగా 12 గ్రామాలు అక్కడ నీట మునిగినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే అక్కడ స్థానిక ఎమ్మెల్యే శోభ చేరుకోవడం జరిగింది. అంతేకాదు అధికారులందరినీ అప్రమత్తం చేశారు. ఇప్పటికే సహాయ చర్యలు కూడా మొదలు పెట్టారు. మొత్తాన్ని చూసినట్లయితే ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ అపాయం అయితే జరగలేదు. అయితే ఇక ముందు కూడా జరగకుండా కూడా సహాయక చర్యలు అధికారులు చాలా వెంటనే చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది చూసినట్టయితే గత కొద్ది రోజుల నుండి ఎస్ఆర్సీ నుండి కరీంనగర్ సమీపంలో లోయర్ మానేర్ డ్యామ్ కు 6500 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. అయితే కాలువకు మరమ్మతులు చేసే క్రమంలో ఆ మరమ్మతులు సరిగ్గా లేకపోవడంతోనే ఈ కాలువకు గండి పడిందని చెప్పి అక్కడ స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రఘు, అయితే మొత్తానికి ఇప్పటి వరకు అయితే ప్రాణహాని జరగలేదు. స్థానిక ఎమ్మెల్యే శోభ అక్కడే దగ్గర ఉండి ఈ అప్రమత్త ఈ సహాయక చర్యలన్నీ దగ్గర నుండి చేస్తున్నట్టుగా తెలుస్తుంది. రఘు, థ్యాంక్ యూ వెరీ మచ్ శర్మ. फोन